ఫ్రెండ్స్, నేను మీ చికెన్ షాప్ రెడ్డిని. కస్టమర్ అయితే టైటిల్లో ఈరోజు మన కస్టమరు మన అన్నగారు. అన్న నమస్తేనా, మీ పేరన్నా? గోపాల్. గోపాల్ ఏం చేస్తుంటారన్నా? డ్రైవింగ్. ఓకే, ఎవరన్నా? కొల్లాపురా. ఓకే, అన్నకి చికెను ఒక కేజీ బోన్లెస్, ఒక కేజీ చికెను, 2 లెగ్ పీసులు ఎక్స్ట్రా. అవి ఎలా కట్ చేస్తాను మీకు చూపిస్తాను. రైట్, అంతే కదన్నా? కేజీ చికెను, కేజీ బోన్లెస్, 2 లెగ్ పీసులు ఎక్స్ట్రా. పాపం ఆమె ఎవరో వచ్చి ప్రతిరోజు తన సమస్యలు ఆ చెట్టు కింద కూర్చొని మాట్లాడుకుంటుంది. ప్రస్తుతం బాగానే మాట్లాడుతుంటుంది, ఇంకా మెల్లిమెల్లిగా విజృంభించి అది రోజు సమస్యలు అన్నది. జీవితం ఎవరి జీవితం అంత ప్రశాంతంగా సాగదు. మొదలైంది. నమస్తే మేడం. అన్నా ఇదేనా? ఓకేనా? కేజీ దాని ఛార్జర్ లూజ్ అయిందనుకో ఎమ్మడే టకటకా కొట్టుకుంటుంది. బ్యాటరీ చేంజ్ చేయించాలి. కాంటాక్ట్ సైజ్ మామూలే కదనా? ఎప్పుడన్నా పెడతారా మేడం గారు? బిర్యానీ చేసిన రోజు ఇట్లాంటి దాగుపాలు కూర్చో ఇంటికాడ నుంచి తీసుకుపోతావు కదా నువ్వు? ఓకే, అంటే ఎప్పుడన్నా వాళ్ళ అర్జెంటు పని నుండి ఈరోజు వస్తుంది. రైట్, న్యాయమే. వాళ్ళు ఒకవేళ వంట చేయకపోయినా వాళ్ళ వర్క్ చేసినా నువ్వు బయట తిందామని డబ్బులు ఇస్తారన్నా? ఎంత మేడం? ఏంటన్నా సంగతిలో ఏమేమి ఇప్పుడు చెకింగ్ నువ్వు టెస్ట్ ఇచ్చింది? ఓన్లీ బాడీ చెకప్ అంతేనా? నీకేం సమస్య లేకుండానే పోయావు ఊరికే అయిపోయాట. బా, నీ పీసులు ఎంత అదృష్టం చేసి ఉన్నావు. నీ పీసులు పుష్కలంగా. మీ మావాడే సింగపూర్ వెళ్ళి కాదు, బ్యాంకాక్ కన్ఫర్మ్ చేశా. బ్యాంకాక్ అంటే కన్ఫర్మ్ చేశా. చేసుకున్నది. ఫోన్ నెంబర్ ఇస్తాను, తీసుకొని సంభాషించుకోండి. ఫోన్ నెంబర్ ఉంది నా దగ్గర. ఫోన్ నెంబర్ ఫోన్ చేస్తాను. జనవరి 2-3 తారీఖులో ఏ వారం వస్తుంది? ఏ వారం వస్తుంది? శనివారం ఆదివారం, 2 శనివారం ఆదివారం అక్కడే ఉంటాయి. నువ్వు చికెన్ షాపు ఇవన్నీ పెట్టుకోబాకు. అర్థమైందా? నీ పత్తి వ్యాపారం నువ్వు చేసుకో. కానీ మీరు సుఖంగా ఉంటే చాలయ్యా. మాకి మేము ఎంజాయ్ చేయము, చేసే వాళ్ళని చూసి ఆనందిస్తాము. అందుకని ఇదోనా? ఓకేనా? చుట్టూ ఒక ఆయన వచ్చి వెయిటింగ్ చేస్తాను. చుట్టూ ఒక ఆయన వచ్చిండు వెయిటింగ్. మేడం ఆన్లైన్ చేస్తారా? అన్నా అమ్మా చికెన్ తీసుకుంటున్నా, వస్తున్నా. అయిపోయింది కొడతాడు అన్న. 420 2 లెగ్ పీసులు వస్తుంది చికెన్ కోడి. 420 500
$900. అక్కడికి రావాలి కదా చాలా 900 కదా 900 చాలా అక్కడ నుంచి 920. అమ్మ 950. ఎంతమ్మా మీకు? 150. రెగ్యులర్గా చిన్న పాపని తీసుకొచ్చే వాళ్ళు వేరా, ఈమె వేరా? రాలే అంటే ఆ పక్క పని ఏమైనా ఉందా? ఇంకేంటి? అంత ముందు వెళ్ళిపోయారు. తాగుబోతైనా చాలా సంవత్సరాలు ఉన్నాడు. ఏది పుదీనా జ్యూస్ అయితే ఇప్పుడు ఏడున్నారండి? చూడు చూడు ముదిరింది ఆమె, తొండ ముదిరి ఉసిరి వీళ్ళు అవుతుంది. చెప్పేది మొత్తం ఫుడ్డే చెప్తుంది. బాగానే మన చెవులతో చెవులు బాగానే పని చేస్తున్నాయి, నాకు ఏం లేదు సౌండ్ వస్తుంది కానీ ఫుడ్ తినే ఫుడ్ బాగుంది చెప్తా ఉంది. ఈ కాలం బిజినెస్ ఎలా ఉండాలంటేనా, పెడితే ఏదో ఒకటి టేస్టీది ఒకటి పెట్టినా చాలు. 10 రకాలు పెట్టి దానికంటే సోలోగా ఒకవేళ నువ్వు నీ అంతకు నువ్వు చేసుకుంటుంటే ఏదో ఒకటి పెట్టి టేస్ట్గా పెడితే చాలు. 4 రకాలు పెడతారు, అది రుచి ఉండదు. రోడ్ల మీద ఎక్కువ అయిపోయి జనాలు ఇష్టం వచ్చిన ఈ ఫుట్పాత్ ఎక్కువ నడుస్తాయి, రెస్టారెంట్లో కూర్చునే వాళ్ళు తక్కువ అయిపోయారు. కానీ ఏమైనా సరే ఆ పూట టేస్ట్ గురించి మసాలా అడ్డమైన వల్ల ఇస్తాను ఉన్న రోగాలు వస్తూ ఉన్నాయి. వాళ్ళు ఏంటంటే స్టాకులు ఇలాంటివి పెట్టాలి. వాళ్ళు పెద్ద రెస్టారెంట్ అవి సేల్స్ లేకపోతే అన్న లివర్ వేస్తాను, ముక్కలు తీస్తాను. మర్చిపోయాను, లివరు కన్నమాట. నాకు 900 రూపీస్. ₹900 received on PhonePe. దా బేటా అమ్మా, మీకే అమ్మా, ఊరికే పిలిచానండి. ఏమో భయోందరణకి గురైంది అమ్మ. మన దగ్గర మంచితనం మించిన దొరకదు. మెత్త ముక్కలు వేస్తా, ఏమి బొక్కలు వేస్తే నీకు పండ్లు ఉన్నాయమ్మా మంచిగానే? పండ్లు బాగానే ఉన్నాయా? వయసుకి ఏమన్నా ఓడిపోయింది లేదండి, మెత్త ముక్కలు వేస్తాం. ఎంతమంది అమ్మా మీ పిల్లలు? ఇద్దరు పెళ్ళి అయినాయి? ఇద్దరు పాపలేనా? అబ్బాయి అబ్బాయి. దేవుడు చల్లగా చూసాడు. కాలు కావునా? ఎస్. మూడేనమ్మా, 4 ఎందుకని
మన యానో చెప్పిండు రాజా దుబాయ్లో కాళ్ళు కూడా అమ్ముతారు, అంటే మామూలుగా మార్కెట్లో అట్లా వరుసగా పెడతారంట. కానీ హైదరాబాద్లో అంత క్వాలిటీ ఎక్కువైపోయి కాళ్ళు చాలా మంచిది దుబాయ్ కాళ్ళ కోడి కాళ్ళు మంచిగా. నేను ఏదో సరిగ్గా నాటుకోడే తింటాం మేము, నాటుకోడే తింటాం. మేకాళ్ళు అయితే బాగా తింటారు. ఇంకో ముప్పై అమ్మ మంచి మనిషి, కష్టపడే మనిషి. ఈ వయసులో కూడా మీరు అంతగా ఇళ్ళలోనే కదమ్మా చేసేది మీరు. నీ వయసే ఉంటుంది అంతకుమించి నీ వయసే కనపడుతుందా? మొత్తం నన్ను మొత్తం 40 సంవత్సరాలు నిర్ణయం చేసాము అన్నా. ఎంత పడితే మొత్తం పడితే 2 కూడా పడితే చిన్న పడితే అన్నీ వద్దు. కానీ చిన్న లెక్కలు మటన్ ఆ 4 ఉన్నాయి, 4 మళ్ళీ రెక్కలని వేస్తాం. వద్దు రెక్కలొద్దు ఎందుకు మొత్తం పిస్తి కళ్ళల్లో పచ్చాక మీరు వచ్చాడు చూడవా. నమస్తే. అదే కంపెనీకి ఇప్పుడు అన్ని సెట్ అవ్వట్లేదు. 7,400 టికెట్, వెళ్తాం 7,400, రావడం 7,400, 15,000 అయిపోతుంది. ఎందుకు దెంగుతున్నాం? ఎందుకు అంత మొత్తం నాకు దెంగబాకు మొత్తం 500 తీసే చెత్త తీసే. ఆడ వేసింది 2 వేసిన 50 అయింది. ఏదో కావాలంటే ఏదో మ్యానుఫ్యాక్చర్ కూడా నీకు ఫ్రీ. ఏం చేసుకుంటావు? తినవు, అంత వేస్ట్ అయిపోద్ది. ఏం కదే ఆశాను పెద్దది, మరి అన్నీ నువ్వు కోరుకునేవే వేసాను. అంటే చెత్త దెంగినావు. చూడన్నా జనవరి 2వ తారీఖున వెళ్ళేది. 31 ఇక్కడే ఉన్నాం. ఏదైనా స్వతంత్రం వచ్చిన రోజున, న్యూ ఇయర్ రోజున మనం ఇక్కడే ఉండాలా. అర్థమైందా? మంచి ఎట్లా ఉండాలంటే బుక్ చేసుకొని 15,000 ఫ్లైట్లో మిగతా 15,000 ఉంటే చాలు. 30,000 వెళ్ళి వచ్చేసేస్తాం. అట్లా కాదు, ఆడ పోయి ఎంజాయ్ చేయనికపోతున్నారా లేకపోతే అటు ఇటు రోడ్లు వీళ్ళు నీ మాత్రం అయితే అట్ట చేస్తారు, నీ మాత్రం అయితే అట్ట చేస్తారు. కొట్టు ₹1,00,000 తీసుకుపోయి మంచిగా ఊడ్చుకొని రండి. ఏం అక్కడ మసాలాలు మాకు అంత జప్పాటింగ్ ఉంటే పోయి వస్తాం అంతే. మేము ఎయిర్పోర్ట్లోనే స్కాచ్ కొనుక్కుంటాం. తక్కువనైంది ఎయిర్పోర్ట్లో డ్యూటీ ఫ్రీ. మనకి వ్యాట్ ఇస్తేనే మన డబ్బులతో 1200 వస్తుంది. ఫుల్ 1200 వస్తుంది అంతేనా? ఎయిర్పోర్ట్ మన అక్కడ థాయిలాండ్ ఎయిర్పోర్ట్లో దిగగానే మనం మనిషి 2 బాటిల్ వస్తాయి. 260 2 బాటిల్ కూడా 2 బాటిల్ నేను వేరే కొన్నాను. మనిషి 2 బాటిల్ తీసుకుంటాం. మాకు రోజుకి ఆపించాలి. ఏదైనా అక్కడ కొనుక్కున్నా ఇంకా ఇక్కడికైనా తక్కువ, 100 హైదరాబాద్ కన్నా తక్కువ. బీర్లు అయినా మన ఎంత మన డబ్బులతో అట్లా కాయ చేసా 2-3 రోజులు టికెట్లు బుక్ చేస్తా. ఇది పాస్పోర్ట్ ఉంది కాబట్టి ఇబ్బంది. 2వ తారీఖు వెళ్తాం. 2వ తారీఖు వెళ్ళి మనం 9వ తారీఖు వస్తాం. థాయ్ ఎయిర్వేస్ ఫ్లైట్ కూడా చాలా పెద్దది ఫ్లైట్. రోజు మీద ఒక ట్రిప్ వేస్తుంది. ఇది అది బ్యాంకాక్ ఫ్లైట్, దాని పేరు థాయ్ ఎయిర్వేస్. అక్కడ నుంచి నైట్ 10-10:30కి ఇక్కడికి వస్తుంది. మళ్ళీ 1 గంట ఇక్కడ నుంచి బయలుదేరుతుంది. రోజు కూడా ట్రిప్ వేస్తుంది. అన్నా నువ్వు చెప్పింది కరెక్ట్గా తీసుకెళ్ళాలా. ఆయన మళ్ళీ 100 మందికి ఆయన ఫ్యాన్స్ ఉంటారు ఎమ్మడి. లేదు టికెట్ వచ్చేసి టికెట్ మళ్ళీ చెడదింగావు. టికెట్ పంపిస్తారు ఆయన టికెట్ పంపిస్తా కదా. టికెట్ పంపించేస్తారు. అలా చూసుకో. టికెట్ పంపించేస్తే టికెట్ పంపించుకుంటాడు ఆయన. టికెటే మాట్లాడద్ది ఆయన మాట్లాడే పని.
అట్లయితే పర్లేదు, నువ్వు రాకపోయినా ఆయన సింగిల్గా పోయి ఎత్తాడట పైసలు. మరి అట్లనే ఇప్పుడు నువ్వు బుక్ చేసావు, పైసలు యూజ్ చేసుకుంటామంటే మనతో పాటు ముగ్గురు వస్తారు. మనతో పాటు ఓకే. మా వాళ్ళు ఒకరు ఉన్నారు, వాళ్ళ ఫ్రెండ్ ఒకరు. ఐదుగురు అయితే నేను 5 కాదు తీసుకున్నారు, 6 అని చెప్పాను. ఎందుకంటే ఇద్దరికి ఒక రూమ్ ఇస్తారు. అంటే కాదు షీప్ లిక్కర్ బ్యాచా లేకపోతే మనకన్నా తోపుగాడు చీఫ్ లెక్కర్ బ్యాచ్ మనం తీసుకో. ఎక్కడెక్కడ అయితే రాజు కూడా అది ఎక్కడెక్కడ ఇక్కడ హైదరాబాద్ వాళ్ళే. ఎక్కడెక్కడ పోయేది మీరు? ఎక్కడెక్కడికి అయింది, ఒకసారికి వెళ్ళేది బ్యాంకాకే. అటు ఇటు 4 రాష్ట్రాలు, బ్యాంకాక్లోనే 4 రాష్ట్రాలు ఉంటాయి కదా. దేశంలో మనం ప్రతిరోజు వేస్ట్ చేసుకోకూడదు. రైల్లో మొత్తమే అన్నా ఏమున్నా అసలు అక్కడ మాకు నైట్ అంతా పని చేసి పొగలంతా రెస్ట్గా సరిపోదు. మళ్ళీ రెస్ట్ తీసుకుని మళ్ళీ సాయంత్రం మళ్ళీ దూరాలు లైఫ్ రెడీ ఉండాలి. మళ్ళీ మధ్యాహ్నం ఒండేపులకి మసాజ్ చెప్పుకుంటాం 1 గంట ఆ టైంలో. మళ్ళీ నైట్ అంతా మళ్ళీ నైట్ 3 అయింది. బ్యాంకాక్ అన్న ఇది? థాయిలాండ్ బ్యాంకాక్ ఒకటేనా? థాయిలాండ్ అన్నా బ్యాంకాక్ అన్నా ఒకటేనా? అదే పూరి పటాయ్ వెళ్ళాలి. అక్కడ నుంచి ఎయిర్పోర్ట్ నుంచి 2 గంటలు జర్నీ పటాయ్. ఓకే. పటాయిలోనే ఉండేది. అక్కడే మొత్తం అన్ని మసాలా గిసాలు అన్నీ మొత్తం అక్కడే. అది లెక్క. బ్యాంకాక్ చూడవలసిన ప్రదేశం అన్న. బ్యాంకాక్ దేనికి పాస్పోర్ట్ అవసరం లేదన్నారు కదా? వీసా అవసరం లేదా? వీసా ఫ్రీ. మామూలు పోతే ఇప్పుడు మన సింగపూర్ కానీ లేకపోతే మన బయటికి వెళ్ళినా అక్కడికి వెళ్ళిన తర్వాత లోకల్లో వీసా తీసుకోవాలంటే, వీసా అంటే ఏం లేదు, మన పాస్పోర్ట్ అంటే దిగి స్టాంప్ చేసేసాడు. అడుగులు తీసుకుని వచ్చిండు, దొంగదారిలో దొడ్డిదారిలో కాలేదాడు అని చెప్పని ప్రూఫ్. ఇన్ని రోజులు వీసా ఉంటుంది. మనం ఎన్ని రోజులు ఉన్నారో అన్ని రోజులు. కనపడినా రెస్టారెంట్లో కూడా సేఫ్ రాష్ట్రం థాయిలాండ్ కానీ బ్యాంకాక్ కానీ ఇవన్నీ ఏమి ఇంతవరకు మనకు కంట కూడా కనిపించదు. అంటే పలానోడు కస్టమర్లని బాగా ఇచ్చేస్తారు. టూరిస్ట్ ప్లేస్ కదా వాళ్ళకి, అదే బిజినెస్. అది మొన్న కరోనాలో బాగా నష్టపోయింది వాళ్ళేనంట పాపం. ఎవడు వెళ్తాడు మరి? ఒక దేశం నుంచి కాదు, చాలా దేశాల నుంచి వచ్చి పని చేసుకుంటారు. బాగా పయించుకుంటాడు. ఎంత అయింది చూడలేదు. 6 అన్నా. ఏమన్నా గతం ఏమన్నా గబ్బుగా ఉందా? ₹600 received on phone pay. అన్న ½ కేజీ లేవన్నా అయిపోయినాయి. ఏ అన్నా కొద్దిగా ఎక్కువ ఉంది, 160 రూపాయలు అవుతుంది. ఏ అన్నా ఒకటి ఓకేనా? సారీ ఇవ్వలేదు, కానీ దాని బదులు ఒక 30 గ్రాములు ఫ్రీగానే. చేస్తాం మళ్ళీ చేస్తానండి. బాబాయ్ వస్తలేవా? నిన్ను అంటే కదా భుజాన్ని ఎత్తుకపోతాను సార్, నేను రోజుకు 2 వేలు ఇవ్వండి, యాడ్ కావాలంటే ఆడ వేసుకుపోతాను. వేరే జాగ్రత్తగా చూసుకోవాలి. జాగ్రత్త చూసుకో. క్లైమాక్స్ ₹130 received on phone pay.
ఓకే బాయ్. ఈ అరటికాయలు